నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం హన్మకొండ అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఏదైతే ఇప్పటి వరకు అందరూ ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారో రాముల వారికి సంబంధించి అయోధ్యలో జరిగినటువంటి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ అంగరంగ వైభవంగా ర్యాలీలు కానివ్వండి, నృత్యాలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా అంగరంగ వైభవంగా సందడితో ర్యాలీలు నిర్వహించడం అయితే జరిగింది. పల్లెల్లో, పట్టణాల్లో అంతటా కూడా ఇవాళ ఒక పండగ వాతావరణంతో జై శ్రీరామ్ అంటూ మారుమోగిందనమాట. సో ఇప్పుడు ఆ ర్యాలీలు ఎవరైతే నిర్వహించారో అందరూ కూడా ఇక్కడ ఏకమయ్యి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాముల వారి పటము, అలానే అయోధ్యలో రాముల వారి ఆలయం ఏ విధంగా ఉంటుందో అలాంటి చిత్రపటం ఇక్కడ ఏర్పాటు చేసి దాని పక్కన అఖండ జ్యోతి వెలిగించడానికి పెద్ద ఎత్తున ర్యాలీతో చుట్టుపక్కల నుంచి అందరూ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఏదైతే ఉందో అఖండ జ్యోతి, ఈ అఖండ జ్యోతిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ అఖండ జ్యోతిని ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా ఒక దగ్గర చేరుకొని ర్యాలీలు అందరూ కూడా ఒక దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని వర్గాలని లేదు, సంస్థలను లేదు, ఈ ట్రస్ట్ ఆ ట్రస్ట్ అనేది లేకుండా అందరూ కూడా ఏకమైపోయి అటు హన్మకొండ, వరంగల్ అన్ని చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి ర్యాలీలు అన్నీ కూడా ఇక్కడ ఏకమైపోయి అందరూ కూడా కలిసి జై శ్రీరామ్ అనే నినాదంతో ఇక్కడైతే ఈ అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడు ఇక్కడికైతే పెద్ద ఎత్తున భారీగా ర్యాలీతో రావడం అయితే జరుగుతుంది. ఈ ర్యాలీలో మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున రావడం అయితే జరుగుతుంది. అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా జై శ్రీరామ్ అంటూ నృత్యాలు చేసుకుంటూ ఆటపాటలతో రాముడిలో సేవలో తరించిపోతున్నారు. ఎంతో 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఘట్టం ఇవాళ ఈ సంతోషకరమైన క్షణాలని అందరూ కూడా ఒక పండగ వాతావరణం, ఒక పెద్ద పండగ అనేలాగా దేశం మొత్తం జరుపుకుంటున్నారు. అటు సెలబ్రిటీల దగ్గర నుంచి అయోధ్యకి వెళ్ళడం అయితే జరిగింది. ఎవరైతే అక్కడికి వెళ్ళలేని వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు 200కు పైగా వరంగల్ కానివ్వండి, హన్మకొండలో కానివ్వండి, ఎల్ఈడి స్క్రీన్లు మొత్తం మీద 200 పైగా స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని అక్కడ జరిగినటువంటి ఏదైతే రాముల వారి ప్రాణప్రతిష్ఠ ఉందో దానికి సంబంధించినటువంటి విజువల్స్ అనేది ఇక్కడ లైవ్లో చూసేలాగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున భక్తులు రావడం అయితే జరిగింది. చిన్నపిల్లల దగ్గర మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలయాల్లో పూజలు నిర్వహించడం జరిగింది. అలానే ఇప్పుడు మహిళలందరూ కూడా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ రంగవల్లులు వేస్తూ అందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో అయితే గుళ్ళకి వచ్చి అలానే బయటకు వచ్చి ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ సంబంధించినటువంటి ఆలయంలో ఉన్నటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ట్రస్టులు కానివ్వండి, భద్రకాళి ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ కానివ్వండి, అన్ని సమాజాలు అంటే ఆర్య సమాజం అన్ని వర్గాలు కూడా ఇవాళ ఇక్కడ ఈ ట్రస్టులు అన్నీ కూడా ఇక్కడ ఏకమైపోయి పెద్ద ఎత్తున ర్యాలీలు అంటే వాహనాలతో అటు అలానే నడుచుకుంటూ ఇటు మహిళలు డాన్స్ అంటే నృత్యాలతో ఆటపాటలతో ఇటు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ అఖండ జ్యోతిని అయితే వెలిగించి జై శ్రీరామ్ అంటూ ఇక్కడైతే పెద్ద ఎత్తున ఒక ర్యాలీ అనేది కాదు, ఒక పండగ వాతావరణం, కులాలకి మతాలకి అతీతంగా అందరూ కొలిచేటువంటి దేవుడు శ్రీరాముడు. ఒక సమాజంలో మనిషి ఎలా బతకాలి, కుటుంబ పరంగా కానివ్వండి, ఇటు భర్తగా అలానే ఒక అన్నగా, కొడుకుగా ఎలాంటి విధులు అనేది నిర్వహించాలి అనేది ఒక దిక్సూచిగా మనకి సూచించినటువంటి దేవుడు శ్రీరాముడు. ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే భార్య అన్నట్టుగా అంటే ఎంత చక్కగా అయితే జీవితాన్ని మనం ఉండాలో అంత చక్కగా నిరూపించి మనకు ఒక దిక్సూచిగా ఉన్నటువంటి రాముల వారిని ఎంతోమంది అక్కడైతే మనకి చూస్తూ ఉండవచ్చు. ప్రతి ఒక్క ఆలయంలో అంటే రాముల వారు లేని ఆలయం కానీ, రాముల వారు లేని పల్లె కానీ ఏది ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రాముల వారిని తరిస్తూ ఉంటారు. రాముల వారికి ఎంతోమంది భక్తులు ఉంటారు. ఎంతమంది భక్తులు ఉన్నా సరే ఆంజనేయ స్వామి ఆయనకి ఇష్టమైన భక్తుడు. ఆంజనేయ స్వామి గుండెల్లో సీతారాముల వారిని పెట్టుకున్నటువంటి తీరుని ఈ బొమ్మల్లో ఇప్పుడు వచ్చేటువంటి ర్యాలీలో కూడా ఆంజనేయ స్వామిని పెట్టడం జరిగింది. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా భావోద్వేగానికి గురైపోయి ఇలా పెద్ద ఎత్తున ఇక్కడ పండగలా నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటపాటలతో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అయితే జరిగింది. చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు 2024 జనవరి 22. 500 సంవత్సరాలుగా ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం. అలానే ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి హైకోర్టు వరకు వెళ్ళి అందరూ కూడా ఎంతో పోరాడినా ఫలితం దక్కలేదు. మొత్తానికి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హయాంలో ఇది జరగడం, అటు రాజకీయాలతో సంబంధం లేకుండా హిందూ మతాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళే ఈ పరిణామం అయితే చరిత్రలో గుర్తుండిపోయేలాగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇలాంటి పరిణామం మళ్ళీ ఇంకొకటి వస్తుందని అయితే అనుకోలేము. ఎందుకంటే ఇంత మంచి రోజు, ఒక పెద్ద పండగ లాంటి రోజు హిందువులకి కానివ్వండి అన్ని మతాల వారుగా కలిసికట్టుగా చేసుకున్నటువంటిది జై శ్రీరామ్ అనేలాగా అందరూ ఒకే దగ్గర ఉండి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమాల్లో భాగమై అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను అయితే నిర్వహించారు.
మొత్తానికి మన భారతదేశమే కాదు అన్ని ఇతర దేశాలు కూడా ఇటు తొంగి చూసేలాగా భారతదేశం వైపు చూసేలాగా అయోధ్యలో అంగరంగ వైభవంగా రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు జరిగేటువంటి ఈ సంబరాలు కూడా అంబరాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ బాంబులు పేల్చుతూ నృత్యాలతో ఇటు మహిళలు దీపారాధనలతో ముందుకు రావడం అయితే జరిగింది. మొత్తానికి వరంగలే కాదు ఇటు పల్లెలనే కాదు ప్రాంతాలు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలే కాదు మొత్తం దేశం అంతటా కూడా యావత్ అన్ని రాష్ట్రాల్లో కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి గుర్తుండిపోయే రోజు మళ్ళీ లైఫ్లో వస్తుందా అనేలాగా సంబరాలు అయితే నిర్వహించడం జరిగింది. ఎంతోమంది భక్తులకి కన్నుల విందువుగా అయినటువంటి ఘట్టం శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ అది ఈరోజు జరిగింది. ఇది చరిత్రలో ఒక గుర్తుండిపోయే అంశంగా అలానే ఇక అందరూ గుర్తుపెట్టుకునేలాగా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.